నా సత్యం, నీవే నా జీవం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీవే నా సర్వమయ్యా. యేసయ్యా నా యేసయ్యా, నీవే నా సర్వమయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం, నీవే నా లోకం. యేసయ్యా నీవే నా మార్గం, నీవే నా సత్యం, నీవే నా జీవం. యేసయ్యా చక్కటి పాటలు పాడి ప్రభుని ఇంకో పాటలు పాడదురంట. దేవునికి స్తోత్రం. సరే కొంచెం ఆయన రెస్ట్ ఎత్తుకొని మన మధ్యలో రాధికమ్మ కూడా చక్కగా పాడుతుంది కాబట్టి రాధికమ్మని ముందుకు ఆహ్వానిస్తున్నాను. అలాగే ప్రదీప్ బ్రదర్ కూడా చక్కగా పాడతారు. అన్న చెల్లి ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన పాట పాడతారు కాబట్టి ముందుకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రక్షణ సుందము మహాశయము
సకలములపై సంతోషగానము రక్షణ సుఖము మహాశయము. Show me some mercy, bless me with your grace. Savior, fill me with your love, I will surrender. You're my King, glory to you, Jesus. త్యాగము ఎరుగని ప్రేమమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని ప్రేమమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో ఆకర్షించినావు. నిరతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురెత్తు నీ ప్రేమతో. నిరతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురెత్తు నీ ప్రేమతో. ప్రేమ సంతోషగానము రక్షణ సుఖము మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. జీవాధిపతివై వెలసినావు. మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు
సర్వాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ మహాశైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు. హోసన్నా హోసన్నా నీవే మహారాజు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు. హోసన్నా హోసన్నా నీవే మహారాజు. నీవే నా సంతోషగణము మహాశైలము. నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. బలశూరుడా యేసయ్యా తోడై ఉన్నత తలములపై నడిపించుచున్నాడు. నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా. దేవునికి మహిమ. మన మధ్యలో తేజ బ్రదర్ మరొక పాట పాడాలని ఎంతగానో కోరుకుంటున్నారు కనుక తేజ బ్రదర్ వచ్చి మరొక పాటను పాడి ప్రభునామాన్ని పరుస్తానని అది ప్రేమతో ముందుకు ఆహ్వానిస్తున్నాను. పాట పాడే సమయంలో అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుద్దాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు, ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి ప్రభునామానికి మహిమార్థకరంగా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ముందుకు సాగిద్దాం. ఈ చివరి పాట అనంతరము చిన్న వాక్యం చెప్పి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. పిల్లలందరూ వచ్చిన్నారు, వాళ్ళు ఇంకా నిద్రపోతారు కనుక అదే ఎవరో రావాలన్నారు కాబట్టి ఇంచేపు వెయిట్ చేసాం. కాబట్టి త్వరగా చిన్న మాటలు కూడా చెప్పి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి పాటలు పాడే సమయంలో ప్రభుని గణపరిచి ప్రభునామాన్ని మహిమపరుస్తూ చప్పట్లు కొడుతూ దేవునికి ఘనత వచ్చేటట్టు దేవుని కార్యాలను మనము మహిమకరంగా పాడుకుందాం. ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ఆ విధు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. నజరేతువాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నజరేతువాడ నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా.
నీయవా ముడివడినయ్యా నా కనులు తెరువవా ముడివడినయ్యా నా స్వరము నీయవా ముడివడినయ్యా నా తోడు నడువవా ముడివడినయ్యా నా తోడు నడువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడిచిపోకయా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా లోకమంత చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన లోకమంత చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్యా నా తోడు నడువవా ఒంటరినయ్యా నా తోడు నడువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడిచిపోకయా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా నా తండ్రి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడిచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడిచిపోయినా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడిచిపోకయా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరి చోటే లేదయా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా
నన్ను విడిచిపోకయా నజరేతువాడ నన్ను విడిచిపోకయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి దగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇది ఒక సంతోషకరమైనటువంటి దినము, సంతోషకరమైనటువంటి పరిమాణములో మనం ఉన్నాం. దయచేసి ఎవరు కూడా మీరేదో దిగాలుగా కూర్చొని ఉంటే వేరేదో లాగా ఉంది. దయచేసి అలా కాకుండా ఈ ప్రేయర్ మీటింగ్కి కారణము ఏమిటంటే, కొద్ది నిమిషాలు నేను దేవుని మాట చెప్పేసి ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. దయవుంచి ప్రతి ఒక్క బిడ్డలు దేవుని వాక్యాన్ని వినాలని దేవుని పేరిట మీకు ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, దయచేసి బైబిల్ ఉన్నవారు ఎవరైనా ఉంటే ఒక మాట చదువుతారా? కీర్తనలు 126వ కీర్తన 3వ వాక్యాన్ని ఒక్కసారి చదివి నాకు సహాయం చేస్తారా? ప్రదీప్ బ్రదర్ కూడా పైకి వచ్చేసి కూర్చొని దయచేసి. ప్రదీప్ బ్రదర్ రండి, ముందుకు రండి. రావాలి, మీరు కూడా రండి, పక్కన కూర్చోవాలి మీరు దయచేసి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. చాలు చాలు. ఇక్కడ యెహోవా దేవాతి దేవుడు మన కొరకై గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవుడు మనకు గొప్ప కార్యాలను చేసే దేవుడు. ఖచ్చితంగా గొప్ప కార్యములే చేసి ఉన్నాడు. అందుకే మనము సంతోషభరితులమైతిమి అని చెప్పి బైబిల్ గ్రంథం రాయాలి. ఇది సంతోషకరమైన దినం ఇది. ఎందుకనగా దేవాతి దేవుడు ఈ భూమి మీద నరుని సృష్టించాడు. స్త్రీని గాను పురుషుని గాను ఆయనే సృజించాడు. బైబిల్ గ్రంథము తేటగా సెలవిస్తుంది. వారు సృజించిన వారిని, వారిద్దరిని చూడండి, ఒక్కరుగా ఉన్న వాళ్ళని ఏకాంగులను సంసారులుగా చేశాడు. అలాగే సంసారులుగా చేసిన దేవుడు భార్య భర్తగా దేవుడు జత చేశాడు. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి ప్రదీప్ బ్రదర్ని, సుధమ్మను కూడా ఏకాంగులుగా ఉన్న వారిని దేవుడు ఏం చేశాడంటే సంసారులుగా చేశాడు, అనగా వారిని జత చేశాడు. అలాగే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, భూమి మీద ఆయనకి చాలా మంది పిల్లలు కావాలి. అందుకనే పిల్లలు కావాలి కాబట్టి వారిద్దరిని ఏక శరీరముగా చేసి, ఆ ఏక శరీరముగా ఉన్న వాళ్ళకి ఒక గర్భఫలమును దేవుడు అనుగ్రహించాలి అని దేవుడు ఆశించాడు. ఇద్దరుగా ఉన్న వాళ్ళని ముగ్గురుగా చేయాలన్నటువంటిది దేవుని యొక్క సంకల్పం. అందుకే 127వ కీర్తనలో 3వ వాక్యము 4వ వాక్యము ఏమంటుందో దయచేసి కొంచెం చదువుతారా? కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. హల్లెలూయా. గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం, ఆయన ఇచ్చు బహుమానము. కాబట్టి ఎందుకు ఈరోజు సంతోషకరంగా ఉన్నాం, ఎందుకు సంతోషపడాలి అంటే, ఇద్దరికి దేవుడు వారిని ప్రేమించి వారి మీద కనికరమును చూపించి వారికి ఒక గర్భ ఫలమునిచ్చాడనమాట. దేవుడు మానవుణ్ణి కలుగజేసిన తర్వాత వారిని ఆశీర్వదించిన విధానం ఏమిటి అని మనం చూసినప్పుడు, వారు ఫలించాలా అన్నాడు, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా, భూమిని నిండించాలా అన్నటువంటి ఒక గొప్ప ప్రణాళిక దేవుని ఆది ప్రణాళిక. ఇది దేవుని మొదటి ప్రణాళిక. ఏంటంటే వాళ్ళు ఏం చేయాలంట? ఫలించాలా, ఫలించిన తర్వాత అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చెందిన తర్వాత విస్తరించాలా, విస్తరించిన భూమిని ఏం చేసేయాలా? పిల్లలతో ఏం ఫలించాలా అన్నప్పుడు ఆ ఫలమే గర్భఫలము. ఆ ఫలమే ఏం ఫలము? గర్భఫలము. అలాగా గర్భఫలములో ఫలించి ఆ ఫలాలు అభివృద్ధి చెందాలా, ఆ ఫలాలే విస్తరించాలా, ఆ ఫలమే భూమినంతా నిండించాలా. అందుకని ఎక్కడ చూసినా మనుషులు, అందుకని మనం చూస్తున్నాం, లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్ అన్నాడు గురుజాడ అప్పారావు గారు.
మనుషులు నిండి ఉండాలా అన్నటువంటి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అది. కాబట్టి ఈరోజు మనం ఎందుకు సంతోషభరితులమైంది? కారణమేమి? యెహోవా మనకేం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. ఏం కార్యం చేస్తున్నాడు? మనకి అన్నాడా? అక్కడ ఒకవేళ అందరిని కలుపుకున్నాడా? తను సింగులర్గా చెప్తున్నాడా? అందరికి కలుపుకుంటున్నాడు. మనకు ఈరోజు బాగా గమనించండి, ఎవరికైనా వివాహం అయిన తర్వాత ఏం విశేషం లేదా అని అడుగుతూనే ఉంటారు. ఆ విశేషము ఉంది అన్న వెంటనే అందరి ముఖంలో ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది, ఒక ఆనందం కలుగుతుంది. ఏమిటి అంటే, ఇదిగో గర్భఫలము వారికి కలుగుతుంది. అంతేకాదు, నా కుటుంబానికి ఒక వారసురాలు ఎవరో వస్తున్నారు. క్రొత్తగా నూతనంగా ఈ భూమి మీదకి మరో మనిషి ఈ లోకములో పుడుతున్నారు అనే ఆనందం, ఆ సంతోషం నిండి ఉంటది. అందుకని ఇది గొప్ప కార్యం, మామూలు కార్యం కాదు. ఇది యెహోవా చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. ఆ కార్యములు యెహోవా మనకు అనగా మన అందరికీ గొప్ప కార్యము చేశారు. ఆ గొప్ప కార్యమే ఈ గర్భఫలము. ఎన్నెన్నో ఉంది ఆయన చేసిన గొప్ప కార్యం. ఎందుకనగా ఆయన యెహోవా గొప్పవాడు, శక్తి సంపన్నుడు. ఆ శక్తి సంపన్నుడైతుండు దేవుడు నీకు, నాకు, మనకి, మన కుటుంబాలలో స్త్రీకి, ఆ స్త్రీ మూర్తికి గర్భము, ఆ గర్భఫలము అనే దాని ద్వారా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని వారికి కలుగజేసేటువంటి ఒక కార్యం ఇది. కనుక ఇది ఎవరు చేస్తున్నారు అని మనం చూస్తే, ఇది ఎవరూ ఇవ్వలేరు, ఎవరి వలన కలగదు. కేవలము ఇది యెహోవా ఇచ్చే బహుమానమట. ఇది ఏమిది? యెహోవా. ఈరోజు ప్రదీప్కి, సుధమ్మకి దేవుడు ఒక బహుమానమునిచ్చున్నాడు. ఏమి ఆ బహుమానము? గర్భఫలం. ఆ గర్భఫలం అనేటువంటి బహుమానాన్ని గిఫ్ట్ పొందుకొని ఈరోజు ఏడుస్తోండి అని అన్నా నువ్వు. ఎంతో మంది ఇక్కడ గిఫ్ట్లు అన్ని తెచ్చుకున్నారు. దానికన్నా విలువైన గిఫ్ట్ అది. ఆ గిఫ్ట్ని పెట్టుకొని నువ్వేంటి ఏడుస్తున్నావు నాన్న? దేవుడు మనకి గిఫ్ట్ ఇచ్చాడు. మనందరికీ ఒక మంచి అద్భుతమైన గర్భఫలం అనే గిఫ్ట్, బహుమానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ బహుమానం ఎవరి వలన కలిగిందంటే, సాక్షాత్తు ఎవరి వలన కలుగుతుందట? యెహోవా వలనే. అంటే ఇంకా ఎవరి వలన కాదు అన్నది బైబిల్ గ్రంథము తేటగా చెప్తుంది. ఇది నిర్ధారణ చేసుకోవడానికి ఆది మానవుడు అనగా ఆదాము, అవ్వ. ఆదాముని దేవుడు మొట్టమొదటిగా మట్టి నుండి కలగజేశాడు. మట్టి నుండి కలగజేసిన తర్వాత ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఆదాము యొక్క ప్రక్కటెముకలలో నుండి స్త్రీని చేసి వారిద్దరిని దేవాతి దేవుడు ఆశీర్వదించి వారి ద్వారా ఈ భూమి అందంతటా మనుషులను దేవుడు నింపాలన్నటువంటి ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుకనే వారిద్దరు ఏకమైన తర్వాత మొట్టమొదటిగా ఈ భూమి మీదకి ఒక గర్భఫలం వచ్చింది. ఆ గర్భఫలము ఆదాముకి, అవ్వకి పుట్టిన తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఫస్ట్ భూమి మీద పుట్టడమే దేవుడు కలుగజేసేటప్పుడు ఫస్ట్ చేసింది పురుషుణ్ణి. గర్భఫలం ఇచ్చేది కూడా ఫస్ట్ గర్భఫలము ఏ ఫలం ఇచ్చాడంటే పురుషుణ్ణే ఇచ్చాడు, అనగా మగబిడ్డనే ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మొదటగా గర్భము నుండి పుట్టినటువంటి గర్భఫలమే ఈ భూమి మీద మగబిడ్డనే దేవుడు అనుగ్రహించాడు. అందుకే ఆదికాండము 4వ అధ్యాయం 1వ వాక్యములో అవ్వమ్మ అనగా ఆదాము యొక్క భార్య ఒక మాట చెప్తుంది. ఆ మాటను మీరు చదివారంటే మీకు అర్థమవుతుంది. ఏమని రాయబడింది? చదువుదాం అమ్మా. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఒక కయ్యూను కని, ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటుని అంటుంది. ఎవరి దయ వలనంట? యెహోవా దయ వలన. అంటే ఏంటి? ఆదాము వలన కదా అనాలా? అనగా దేవుని వలనే నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. ఈ రోజు ఈ ఫ్యామిలీకి యెహోవా దయ వలన మరొక మనుషుని సంపాదించుకున్నాడు, పెరుగుతున్నాడు లోపల గర్భములో. అది స్త్రీ పురుషుడు. దేవుడు ఏమిచ్చినా ఆ బహుమానాన్ని సంతోషంగా స్వీకరించాలి. మనం ఇదే కావాలని పట్టుబట్టకూడదు. దేవుడు మనకి ఏమిస్తాడో దానిని సంతోషంగా మనం ఏం చేయాలా?
అలా తీసుకోవాలా దేవుడిచ్చిన బహుమానాన్ని. ఆమె అదే చెప్పింది. దేవుని బిడ్డలారా, మరి ఈ గర్భఫలము కొన్నిసార్లు గర్భఫలము కలగనప్పుడు, అబ్రహాము జీవితంలో గర్భఫలము లేనప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. 100 ఏళ్లలో ఏం చేశాడు? అద్భుతమైన ఒక కుమారుని అనుగ్రహించాడు. చూడండి, ఆ అబ్రహాముకి గర్భఫలమును, అబ్రహాముకి శారముకి ఇద్దరికి కలిసి గర్భఫలం ఇచ్చింది కూడా యెహోవాయే అని మనం చూస్తున్నాం. అటు తర్వాత వారి కుమారుడైనటువంటి ఇస్సాకు జీవితంలో చూడండి, ఇస్సాకుకి రెబెకాకి ఇద్దరికి గర్భఫలం లేకుండా ఉన్నది. అలాగ ఉన్నప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబెకా కొరక ఏం చేశాడట? ప్రార్థన చేశాడని బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడి. దయచేసి ఆ వాక్యాన్ని చదవండి. ఆ మాట మనకు బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడింది. ఆదికాండము 25:21 నైనా 25లో 21. ఆదికాండం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను అంటాడు. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. అనగా ఇప్పుడు చూడండి, దేవుడు కొన్నిసార్లు మనకు గర్భఫలము లేకపోతే దేవుడు దగ్గర ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇస్సాకు అనేటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. అతని భార్య రెబెకా ఉంది. వారి జీవితంలో గర్భఫలము లేనప్పుడు తన భర్త అయినటువంటి ఇస్సాకు తన భార్య కొరకై దేవుని దగ్గర, అంటే ఎవరిస్తారో ఆయన దగ్గరే అడుగుతున్నాడు. ఎందుకంటే గర్భఫలం ఎవరి వలన కలుగుతుందని మనం చదివాము? యెహోవా వలన కలుగుతుంది. అయ్యా, నా జీవితంలో, మా కుటుంబంలో ఒక గర్భఫలము లేదు, మీరు మాకు ఒక గర్భఫలం ఇయ్యని చెప్పి తన భార్య కొరకై ఏం చేశాడంటే ప్రార్థన చేశాడంట. దేవుడు అతని మొర విని రెబెకాను జ్ఞాపకం చేసుకొని దేవుడు రెబెకాకి అద్భుతమైనటువంటి 2 కవల పిల్లలను, మగ పిల్లలనే ఇచ్చాడు. చూసారా? వరుస క్రమంలో మగ పిల్లలే మీకు కనబడుతున్నారు. చూసారా? ఒక బిడ్డకే దారి లేదన్నప్పుడు 2 కవల పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. మొట్టమొదట ఈ భూమి మీద కవల పిల్లలు ఎవరికి పుట్టారు అంటే చూడండి, హిస్టరీ అన్ని కూడా బైబిలే. మొట్టమొదటి ఇస్సాకు జీవితంలో రెబెకాకి దేవుడు 2 కవల పిల్లలను దేవుడు అనుగ్రహించినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒకసారి యాకోబు, ఇప్పుడు ఆయన కుమారు యాకోబు యొక్క జీవితంలో యాకోబుకి రాహేలును ఎక్కువగా ప్రేమించి రాహేలును వివాహం ఆడారు. అటు తర్వాత వారి జీవితంలో గర్భఫలమే లేదు. ఇదిగో గర్భఫలము లేదని ఆయన బాధపడలేదు, నెమ్మదిగా అతని పాటు ఉన్నాడు. అయితే రాహేలు వేదన పడింది, రాహేలు బాధపడింది. రాహేలుకి పాపం అర్థం కాలేదు, ఎవరు ఇస్తారో తెలియకుండా ఆమె ఏం చేసిందంటే తన భర్త అయినటువంటి యాకోబుని అడుగుతా ఉంది. సొక్కాయి పట్టుకుని అడుగుతా ఉంది, ఏంటయ్యా నాకు గర్భఫలం ఇయ్యవా అని చెప్పి యాకోబుని ఆమె అడుగుతా ఉంది. అక్కడ బైబిల్ గ్రంథము అదే తేటగా రాయబడి. దయచేసి ఆదికాండము 30వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుదామా? రాహేలు తను యాకోబునకు పిల్లలు కనకపోవట చూసి తన అక్కయందు అసూయపడేను. యాకోబుతో, నాకు గర్భఫలమేమో లేని ఎడల నేను చచ్చిపోతానంటా ఉందమ్మా. నాకు ఎవరిని అడుగుతా ఉంది? భర్తను అడుగుతా ఉందమ్మా. అసలు ఎవరిచ్చేది? దేవుడు ఇస్తాడు. దేవుని వదిలిపెట్టి ఎవరిని అడుగుతా ఉంది? భర్తను అడుగుతోంది. ఆయన ఏం జవాబిస్తున్నాడో చూడు. అమ్మో తల్లి, నీకు అర్థం కాలేదు, నేను పిల్లల్ని ఇవ్వడానికి నా దగ్గర మిషన్ ఏమైనా ఉందా? జెరాక్స్ మిషన్ ఏదైనా ఉందా? నేను టప్పిని జెరాక్స్ చేసి నీ చేతికి ఇచ్చేదానికి లేదమ్మా. నేను మానవుణ్ణి, మనకు ఎవరు ఇవ్వాలి తెలుసా? దేవుడు ఇవ్వాలమ్మా. నేనేమైనా దేవుణ్ణా? నీకు పిల్లలు ఇచ్చేదానికి ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలమ్మా అని చెప్పి ఆ యొక్క తన భార్యకు నచ్చ చెప్పే కార్యం అక్కడ కనబడుతుంది. చదువునా? యాకోబు కోపము రాహేలు మీద రగులుకొని, ఎందుకు రగులుకొనింది? నువ్వు క్రిస్టియన్గా ఉండి దేవుని బిడ్డగా ఉండి ఎవరిస్తారో తెలియలేదా? మన యొక్క పితరులందరినీ ఒకసారి చూడకూడదా? వాళ్ళకి ఎవరిచ్చారో తెలియదా నీకు?
తెలియకుండా నన్ను అడుగుతున్నావే, అందుకే కోపం వచ్చింది ఆయనకి. నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానని, దేవునికి ప్రతిగా నేను ఉన్నానా అని చెప్పి అడిగింది. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, అంటే ఈ వాక్యాలన్నీ చూసినప్పుడు ఎవరిస్తారు? యెహోవా ఇస్తారు. కాబట్టి దేవుడే ఇవ్వాలని యాకోబు ద్వారా మనం చూస్తున్నాం. అలాగే అన్నా జీవితంలో కూడా ఆమెకి గర్భఫలం లేకుండా ఉంటే ఇంకేమకు బిడ్డలు పుట్టరని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు వీళ్ళు కలుసుకొని వేరే పెళ్లి చేసేసారు. ఆమెకేమో పిల్లలు పుట్టేశారు. ఈ మాత్రం పిల్ల లేకుండా ఉంది. అయితే ఆమెకు తెలుసు, దేవుడు నాకు ఇవ్వాలి అని దేవుని ఆలయానికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని మందిరములో తన మనస్సులో, తన హృదయంలో ఉన్న వేదన అంతా కుమ్మరిస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, నాకు ఒక గర్భఫలమి, నా కుటుంబంలో నాకు చాలా శ్రమలు ఉంది, నాకు చాలా కష్టం ఉంది, అందరూ నన్ను చూసి గేలి చేస్తున్నారు, అందరూ నాకు పరిహాసం చేస్తున్నారు, అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారు, కాబట్టి నేను బయట వెళ్ళలేకపోతున్నాను. ఎవరు చూసినా ఏమి మనకి ఏం విశేషం ఏమి లేదా ఏమైనా అడుగుతున్నారు. ఒక ఫంక్షన్లకు పోలేకపోతున్నాను, ఒక మంచి చెట్లకు పోలేకపోతున్నాను, చాలా కృంగిపోతున్నాను, నాకు ఒక గర్భఫలం లేదు అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఇవ్వలేదు దేవుడు. ఎందుకు ఇవ్వలేదు అంటే బాగా గమనించండి, ఆమె అడిగేదంతా తాను నిందపోవాలా, నాకు గర్భఫలం కావాలా, ఎట్లయినా నాకు కావాలా అని అడుగుతాం. చాలా సంవత్సరాలు ఇవ్వలేదు దేవుడు. తీరా మరుసటి ఆట ఇంకొకసారి పోయి ప్రార్థన మార్చేసింది. ఏం మార్చేసిందంటే ప్రేయర్ రిక్వెస్టే మార్చేసింది. ప్రభువా, ఇప్పుడు స్పష్టంగా గమ్యంగా ఏం కావాలో కరెక్ట్గా నీవు నాకు మగబిడ్డనే ఇవ్వాలా. ఆ మగబిడ్డను నువ్వు నాకు కానీ ఇస్తే, ఆ మగబిడ్డ పాలు విడిచిన తర్వాత ఆ మగబిడ్డని నీకు ఇస్తాను అని మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేసింది. ఇందుకోసం ఇన్ని రోజులు వెయిట్ చేసినానమ్మా. అన్నమ్మా, ఇన్ని రోజులు నువ్వు స్వార్థంగా నాకు కావాలన్నావు. నాకు ఇస్తానంటే ఇస్తా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సమస్య ఉంది. ఎందుకంటే అక్కడ ఒక మంచి సేవకుడు లేదు, అక్కడ ఒక మంచి పరిచర్య లేదు. కాబట్టి నా పని చేయడానికి, నా సేవ చేయడానికి అక్కడ ఎవరు లేదు. కాబట్టి నువ్వు కని నాకు ఇస్తానంటే అప్పుడు ఇస్తానని అనుకొని ఉన్నాడు. ఈమె ఇన్ని రోజులు అడిగిందంతా తన కోసం, తన స్వార్థం కోసమే అడుగుతా ఉంటే దేవుడే వల్ల ఎప్పుడైతే ఒక మొక్కుబడి చేసుకుని అడిగిందో, ప్రభువా నువ్వు నాకు మగబిడ్డని ఇచ్చావంటే నీకు ఇస్తాను, నేను నీ సేవకు సమర్పిస్తాను, ఎప్పుడు పాలు విడిస్తే అని చెప్పి ఎప్పుడైతే మొక్కుకునిందో ఆ మొక్కుబడి దేవుడు విన్నాడు. మరుసటి ఏటకంతా అద్భుతమైన మగబిడ్డని దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి ఇస్తానంటే, కాబట్టి ఈరోజు నేనేమంటానంటే మీకు కూడా బిడ్డని ఇస్తాడు. బిడ్డని నా బిడ్డ అనకుండా ఇది దేవుడిచ్చిన బిడ్డ, ఈ బిడ్డ దేవునికి. బిడ్డ పుట్టిన తర్వాత పేరు పెడతాను, అప్పుడు అడుగుతా ఎవరిచ్చారు ఈ బిడ్డ అని అడుగుతా. రైట్, ఈ బిడ్డని దేవుడు ఒకవేళ సేవకు అడిగితే తల్లిదండ్రులుగా ఇస్తారా? ఇస్తాను. అంతవరకు మీ దగ్గర పెంచేదానికి, పోషించడానికి మీ దగ్గర దేవుడు బహుమానంగా ఇచ్చాడు. దేవుని భయములో, దేవుని భక్తిలో, వాక్యములో, వాక్యానుసారంగా బిడ్డలను పెంచుతావా అని అడుగుతా. ఓకే సార్ అంటారు. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే, నా బిడ్డ వీడు చదవాలా, బాగా అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, కలెక్టర్ అవ్వాలా. ఓకే అవు, దేవుడి సేవ వద్దా, దేవుని పనికొద్దా? కాబట్టి అందుకోసమే ప్రభు ఈ లోకములో మనకిచ్చే ప్రతి గర్భఫలాలు దేవునికి కావాలా. చూడండి, దేవుడు చెట్టు ఫలాలన్నీ నీకిచ్చాడు, మీ గర్భఫలాలన్నీ నాకు ఇవ్వన్నాడు. హల్లెలూయా. నీకు ఈ భూమి మీద ఎన్ని చెట్లు ఉన్నాయో ఈరోజు ఎందుకు ఫ్రూట్స్ అంతా తెచ్చిపెట్టున్నారు? ఏమి? ఈ ఫలాలన్నీ నీకు, ఆ గర్భఫలం నాకు అంటాడు దేవుడు, వేరేమి లేదు. ఎందుకంటే కావాలి. అందుకే భూమిని నిండించాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. భూమి అంతా జనాలు ఏమైపోవాలా? నిండి ఉండాలా. అందుకే జనాలు ఎక్కువ కొద్దికి ప్లాట్లు రేట్లన్నీ ఎక్కువైపోతా ఉండేది. జానుడు కొనలేకపోతున్నాను. ఇప్పుడు కారణం ఏంటంటే అందుకే కయ్య కాలువలంతా కూడా ఏమైపోతా ఉందంటే అపార్ట్మెంట్లు ఎక్కేస్తా ఉంది. ఒకప్పుడు ఇవంతా కయ్యలే, మేము తిరిగిన దినాలు చూస్తే అంత కయ్యలే. ఇప్పుడు ఒక్కొక్కటి ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు కట్టేస్తారు. కారణం జనాలు నిండాల, దేవుడు చేసిన కారణం.
కనుక భూమిని నిందించాలా, అది నెరవేరాలా. అందుకోసమే ఈ భూమిని నిందించే కార్యంలో ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు యెహోవా మనకేం చేశాడు? గొప్ప కార్యం చేశాడు. ఉన్నారా ఇక్కడే? ఉంటే చెప్పరేంటి? ఎప్పుడు ముగిస్తావా అంటారా? యెహోవా మనకేం చేశాడు నాన్న? కాబట్టి మనం ఏడుద్దాం. గొప్ప కార్యం చేస్తే ఏడుద్దామా, సంతోషిద్దామా? అదే కదా, మనము సంతోషభరితులమైతిమి. యెహోవా గొప్ప కార్యం చేశాడు కనుక మనము సంతోషభరితులమైతిమి. అందుకని ఈరోజు సంతోషాన్ని, ఆనందాన్ని, కృతజ్ఞతగా ప్రభు చేసిన మేలుకి కృతజ్ఞతగా మనం అందరం కూడి ప్రార్థన చేసి ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించి ఆ బిడ్డకి సంతోషం కలిగజేసి, ఎందుకంటే నెలలు దగ్గర పడింది, వాళ్ళు భయపడుతూ ఉంటారు, బాగా దిగులు పడుతూ ఉంటారు. బంధువులందరినీ చూశారంటే వాళ్ళకు ఒక ఆనందం కలుగుతారు. ఇవన్నీ ఎందుకు? ఈ పలహారాలంటే కన్న తర్వాత నోరు కట్టాల. నోరు కడితే బిడ్డ, నోరు కట్టకపోతే బిడ్డ లేదు. అందుకే అన్ని చూసి ఆశ తీర్చుకో, ఇప్పుడే తినే అని చెప్పి పెట్టేది. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఏం చేయాలా? నోరు కట్టాలా, తర్వాత నిద్ర ఉండకూడదు, రెండు కట్టవ్వాలా. అందుకోసమే ముందుగా నీ కంటి ముందు ఇవన్నీ పెట్టింది. ఊరికే కాదు, ఏదో ఫార్మాలిటీకి కాదు, ఇవన్నీ చూసి నువ్వు ఆనందించాలా. ఉంది కదా అని చెప్పి ఎక్కువ తినేది. ఈరోజు దేవునికి స్తోత్రం, వాడు ఉక్కిరి బిక్కిరి అవ్వబోతాడు లోపల. కాబట్టి అన్ని రుచి చూడాలా. ఏమమ్మా? ఓకే, దేవునికి స్తోత్రం. దేవుడు మీ సంతోషాన్ని ఆనందంగా అలాగే జరిగించును గాక. దేవుడు మీరు ఏది అడిగితే ఆయన చిత్తం ఏది ఉందో అదే ఇస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు నేను మనము సంతోషముగా ఈ కార్యక్రమంలో కృతజ్ఞత స్తుతి ప్రార్థనగా మనం ఏర్పాటు చేసుకుని కుటుంబంగా, బంధువులంగా, రక్త సంబంధంగా రెండు కుటుంబాలు కలిసి ఆనందంగా, సంతోషంగా ఆ కార్యక్రమంలో ముందుకు సాగుతున్నాం. తర్వాత ఈ కార్యక్రమంలో మనమందరం కూడా దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. చెల్లిద్దామా? అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరు కళ్ళు మూసుకోనండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నోరున్న వాళ్ళు స్తుతిస్తారు, సజీవులు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్తారు. మృతులు దేవుని స్తుతించలేరట. స్తుతిద్దాము అందరూ. అట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తుతించలేదు, కృతజ్ఞత చెల్లిద్దాం. ప్రభు కదా చేసింది, ప్రభు కదా ఇచ్చింది. దీనికి కారకుడైన దేవుణ్ణి మనం మర్చిపోయి ఆయన పక్కన పెట్టేసి ఫంక్షన్ చేయకూడదు అనమాట. కాబట్టి మనం అందరం కూడా దేవునికి పరిపూర్ణముగా హృదయాంతరము నుండి కృతజ్ఞత చెల్లించాలి. దేవుని పిల్లల, ఒకవేళ ఎవరైనా గర్భఫలం లేదంటే మీరేం భయపడకండి. తగిన సమయం వస్తుంది. తగిన సమయమున దేవుడు మీ గర్భాలను కూడా తెరుస్తాడు. దేవుడు తగిన కాలం వస్తుంది, తగిన సమయమున ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు. మీకు కూడా దేవుడిస్తాడు. ధైర్యంగా ఉంటాడు. దేవుని కార్యాలు మీ కుటుంబాల్లో జరుగుతాయి. ప్రార్థన చేసుకున్నాం కాబట్టి ప్రార్థనలో మన పాస్టర్మ గారు ఉన్నారు కనుక పాస్టర్మ ఆరాధనమ్మ గారు ముగింపు ప్రార్థన చేయగా కార్యక్రమంలో ముందుకు సాగుతాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహిమ కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన విలువైన ఉన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రములయ్యా. ఇక దినమందునైనా నీ ప్రియకుమార్తె అయ్యా సుధమ్మ, మీ ప్రియకుమారుడు ప్రదీప్ బ్రదర్ గారి యొక్క కుటుంబంలో చేరి అయ్యా ఆ బిడ్డలకి మీరు చేసిన మేలులకు నాయన తలంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ రీతిగా నాయన యొక్క కృతజ్ఞత ప్రార్థన ఏర్పరచుకోగలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని నీ ప్రియ బిడ్డలకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు అయ్యా. ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థనలో నాయన దైవజనులు, అయ్యా బంధువులు, తల్లింటి వారు, అయ్యా నాయన అత్తగారింటి వారు, ఇంకా సంఘ బిడ్డలు అందరం కలిసి నాయన ఆ బిడ్డల జీవితంలో నాయన మీరు అనుగ్రహించినటువంటి గర్భఫలము నిమిత్తము నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇంతవరకు నాయన ఈ యొక్క ప్రార్థన ఒక దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మీరు నడిపించినందుకు నీకు వందనాలు. ఇక మీదట నాయన నీ ప్రియ కుమార్తె సుధమ్మకు నాయన వారి యొక్క తల్లి కుటుంబం వారు తెచ్చిచ్చినటువంటి అయ్యనైనా ఆ యొక్క గిఫ్ట్ ప్రభావైనా బిడ్డని సంతోషపరచాలి, ఆనందపరచాలని నాయన వారు నాయన నీ బిడ్డలను నాయన గౌరవించాలని నా తండ్రి, నా బిడ్డల జీవితంలో వారు నమ్మి ఉన్నటువంటి దేవాతి దేవుడు సజీవుడు, మన దేవుడు సజీవమైన కార్యాలు జరిగించే దేవుడు గనుక ఆ బిడ్డలను వారి యొక్క కుటుంబంతో కలిసి మేము కూడా కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని నాయన
వారి యొక్క కుటుంబాన్ని సంతోషపరచాలని తెచ్చినటువంటి సమస్తమైన ఫలాలను కానీ నా తండ్రి అయ్యా వీటికి సమస్తాన్ని నీ చేతులకు చెప్తున్నానయ్యా. ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఇక ముందు జరగబోతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే తోడు నీడగా ఉండి నడిపించమని, సమస్తం యొక్క స్తుతియు ఘనత మహిమ ప్రభావములు మీకొక్కరికే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనతోనూ ఈ లోకమునుడే సకల పరిశుద్ధులందరితోనూ ప్రభు రాకడ వరకు మారకుండా తోడై ఉండి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీ
ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్, నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కాదు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా,
కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా, ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం నీలోనే ఆధారం నీవేగా. ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక. నీతోనే నిలవాలి నిత్య సియోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే ఆధారం నీవేగా. ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా. ఆశ్రయం నీలోనే నా యేసయ్యా తరినారె నానా. నా యేసయ్యా స్తోత్రార్హుడా.
నీ ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించు దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించును దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి. దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము